SRK న్యూస్ కు స్వాగతం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర నలుమూల నుండి వచ్చిన ప్రజల సమస్యలను సున్నితంగా అడిగి తెలుసుకుని సానుకూలంగా స్పందిస్తున్నారు. మంగళవారం జరిగిన కార్యక్రమంలో వందల సంఖ్యల అర్జీలను లోకేష్ స్వీకరించి ప్రజా సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల వసతి గృహాలలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ గుంటూరు కలెక్టరేట్ వద్ద మంగళవారం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. విద్యార్థులు భారీ సంఖ్యలో ధర్నా కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇందులో భాగంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు మాట్లాడుతూ వసతి గృహాలలో సమస్యలను పరిష్కరించి విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా కాస్మోటిక్ ఛార్జీలు పెంచి ట్రంకు పెట్టెలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి నాజర్జీ మాట్లాడుతూ 10 రోజులలో ప్రభుత్వం సమస్యలను పరిష్కరించని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 6వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమం పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు శాంతియుతంగా నిరసనకు దిగడం జరుగుతూ ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టల్స్, అదేవిధంగా గురుకులాలు, కస్తూర్బా మోడల్ స్కూల్స్ సంబంధించినటువంటి విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రధానమైనటువంటి డిమాండ్. దాదాపుగా విద్యార్థులకు 7 నెలలుగా కాస్మెటిక్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థులకు 6 సంవత్సరాలుగా ట్రంకు పెట్లు, దుప్పట్లు, గ్లాసులు, ప్లేట్లు, మరి ఇప్పుడు వర్షం వచ్చే నేపథ్యంలో సీజనల్ వ్యాధులు విద్యార్థులు విపరీతంగా వచ్చే పరిస్థితి. దోమతెరలో వైద్య రంగానికి సంబంధించి శిబిరాలు కూడా ఏర్పాటు చేయాలని, అదేవిధంగా శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాలను మరమ్మతులు చేయించి అవసరం మేరకు ఉన్నటువంటి అవసరాలకు మేరకు సొంత భవనాలు నిర్మించాలని, అదేవిధంగా విద్యార్థులకు చిన్న బియ్యాన్ని అమలు చేసి ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పుడు చూస్తున్నటువంటి ధరలు ఆకాశానికి అంటినటువంటి పరిస్థితి. అటువంటి సందర్భంలో మరి ఇవాళ పాత పద్ధతిలోనే మెస్సు బిల్లులు విడుదల చేయడం ద్వారా ధరలకు అనుగుణంగా మరి వార్డన్లు తీసుకొచ్చి విద్యార్థులకు నాణ్యతమైనటువంటి ఆహారాన్ని అందించలేకపోతున్నారు. కాబట్టి తక్షణమే ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుడతాం. నిన్నటి రోజున మరి రాష్ట్ర ప్రభుత్వం, మరి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా నిన్నటి రోజున కలెక్టరేట్లతో సదస్సు నిర్వహించడం జరిగింది. మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. అయితే వాటిట్లో మరి ప్రజలకు మభ్యపెట్టే విధంగా ఇంటర్వ్యూలు, సదస్సులు నిర్వహించకూడదు. మీరు మరి కిందికి వచ్చి పూర్తి స్థాయిలో సమస్యలను పరిష్కరించినప్పుడే విద్యార్థులుగా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటా ఉన్నాం. ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో జూలై 20 నుండి 30 వరకు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్ సందర్శన జరిగింది. ఈరోజు ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా సమితిగా ఏ సాంఘిక సంక్షేమ వసతిగృహానికి వెళ్తున్నా కూడా సమస్యలతో స్వాగతం పలుకుతూ ఉన్నాయి. ఎక్కడ పూర్తి స్థాయిలో శాస్త్ర భవనాలు లేవు. ఈరోజు రాష్ట్రంలో గుంటూరు జిల్లా విద్యా కేంద్రం, ఎంతో వేల మంది కనీసం పొట్టగడవక తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్ళేటువంటి వర్గాల విద్యార్థులు మేము చదువుకోలేం కాబట్టి ప్రభుత్వం మేము నమ్మకంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ చదువుకుంటే మాకు న్యాయ నిధులు వస్తారు. కానీ ఈ గుంటూరు జిల్లాలో
ఈరోజు అడుగుతా ఉన్నాం కలెక్టర్ గారిని కానివ్వండి, రాష్ట్ర మంత్రి గారు కానివ్వండి, ఈ గుంటూరు నగరంలో విద్యా కేంద్రంలో ఎన్ని సాంఘిక సంక్షేమ వసతులకి శాస్త్ర ఉన్నాయని చెప్పని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు చలికాలం మొదలైంది, ఒక వర్షాలు పడుతూ ఉన్నాయి, దోమలు వస్తూ ఉన్నాయి. ఏ హాస్టల్కి వెళ్ళినా కూడా విద్యార్థులు రాత్రిల పూట దోమల సంగీత రాగాల మధ్య ఎస్సీ ఎస్టీ బీసీ వర్గ విద్యార్థులు ఎదురిస్తూ ఉన్నారు. కాబట్టి ఏఐఎస్ఓ తెలియజేస్తూ ఉన్నాం, ఇదే గుంటూరు నగరంలో నాస్ సెంటర్లో బీసీ గర్ల్స్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో ఎక్కడ పూర్తి స్థాయిలో బాత్రూమ్స్లో 160 మంది విద్యార్థులకి కేవలం 4 బాత్రూమ్సే ఉన్నాయి. ఎట్లా రెడీ అవుతారు, వాళ్ళు ఎట్లా వెళ్తారని చెప్పి కానీ ఏఐఎస్ఓ ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే మీరు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మెనూ మాత్రం భారంత ఇచ్చారు, కానీ దాని ధర మాత్రం 52 రూపాయలు ఇస్తున్నారు విద్యార్థులకి. ఇదే మీరు ఇచ్చిన ప్రభుత్వం మెనూ సరుకులు కొనాలంటే రైతు బజార్లో 73 రూపాయలు పడుతూ ఉన్నాయి, కానీ మీరు కేవలం 52 రూపాయలు ఇస్తూ ఉన్నారు. మరి 52 రూపాయలకి ఎటువంటి ఆహారం అని చెప్పి మేము వేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము అడుగుతూ ఉన్నాం, ఇదే జిల్లా అధికారులు మీ బిడ్డలకి, మీ కడుపు పుట్టిన బిడ్డలకి ఇదే అన్నంతో కూరలతో అన్నం పెడతారని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇదే సాంఘిక సంక్షేమ అధికారులు ఎన్నిసార్లు హాస్టల్స్కి వెళ్తూ ఉన్నారు, విద్యార్థి సమస్య ఎన్నిసార్లు తెలుసుకుంటూ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా కూడా వెళ్ళటం లేదు. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు స్పందించి జిల్లా వ్యాప్తంగా ఉన్న శాస్త్రభవనాలు నిర్మించాలని చెప్పని కోడిగుడ్ల సత్రం ఇదే మన గుంటూరు నగరంలో ఉంది. 2011లో మొదలైంది. ఒక్కొక్క పోలవరం ప్రాజెక్టు కూడా అయిపోతూ ఉంది, కానీ 3 కోట్లు 4 కోట్లు పెట్టి భవనం మొత్తం కట్టలేకపోతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే 90 లక్షల రూపాయలు కోడిగుడ్ల సత్రాన్ని కేటాయించి ఆ హాస్టల్ నిర్మించి విద్యార్థి న్యాయం చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది కేవలం శాంతి ధర్నాలే. ఒక నెల రోజుల్లో విద్యా సమస్య పరిష్కరించకపోతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. చలో సచివాలయానికి పిలిపిస్తామని చెప్పని ఏఐఎస్ఎఫ్కి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. కళాశాల విద్యార్థులు, స్పిన్నింగ్ మిల్ కార్మికులు, నిరుద్యోగ యువతే లక్ష్యంగా చేసుకుని చేబ్రోలు పరిసర ప్రాంతాలలో గంజాయి విక్రయిస్తున్న 4 యువకుల్ని పోలీసులు పట్టుకుని 20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎస్పీ సతీష్ కుమార్ తన కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. విశాఖ నుండి 20 కేజీల గంజాయిని తీసుకుని వచ్చి చేబ్రోలు పరిసర ప్రాంతాలలో విక్రయిస్తున్నారని, అందులో 4 యువకుల్ని పట్టుకున్నామని, మరో 4ని పట్టుకోవాల్సి ఉందని చెప్పారు. గుంటూరు జిల్లాని గంజాయి రహితంగా మార్చడమే తమ లక్ష్యమని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గుంటూరు సంబంధించి ఈ గంజా అనేది డిస్ట్రిబ్యూషన్ ఉంది అనేది అందరికి తెలుసు. దాన్ని కొన్ని సిస్టమాటిక్గా కంట్రోల్ చేయాలన్న ఒక ప్రయత్నంలో ఫస్ట్ స్టెప్గా మనం ఒక 20.5 kgs వరకు గంజా సీజ్ చేయడం జరిగింది. దీనిట్లో మనకు టోటలీ 8 మెంబర్స్ ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు నుంచి మన కేసెస్ అన్నీ కూడా ఒకరిని పట్టుకున్న తర్వాత దానితో పాటు ఎంతమంది పెడ్లర్స్, ఎంతమంది కన్జ్యూమర్స్ అనేది డిఫరెన్షియేట్ చేస్తూ, ఈ పెడ్లర్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ, ఈ కన్జ్యూమర్స్ ఎవరున్నారో వాళ్ళకు పేరెంట్స్తో పాటు పిలిపించి కౌన్సిలింగ్ చేస్తూ, ఒకవేళ కన్జ్యూమర్స్ కూడా దీని ముందు కేసెస్లో ఉన్నారంటే వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. దీంట్లో ఫస్ట్ స్టెప్గా మనం ఈ పర్టికులర్ కేసు మనకి చీబ్రోల్లో మనం రిజిస్టర్ చేయడం జరిగింది. మనకి ఫస్ట్ అక్యూజ్డ్ A1 కట్టా శ్రీను అని చెప్పేసి నందమూరి కాలనీ చీబ్రోలు విలేజ్లో అక్యూజ్డ్ 1గా ఇంక్లూడ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ కట్టా శ్రీను మనకి బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ దొరికినది ఈ కట్టా శ్రీను. అక్కడ నుంచి మన ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసాం. మళ్ళీ తోటా రాజేష్ అక్యూజ్డ్ 2, వీళ్ళు కోవిలముడి విలేజ్ వట్టిచెరుకూరు మండల్. అదేవిధంగా దీంట్లో జోనైల్ అంటే బిలో 18 years ఏజ్ కూడా ఇతరు ఉన్నారు. షేక్ మాదర్ వలీ, తర్వాత షేక్ అహ్మద్ అలియా షరీఫ్ A4 అని చెప్పి ఇతరు కూడా ఉన్నారు. దీంట్లో ఏరియా వైజ్ చూసుకున్నామంటే చీబ్రోల్, వట్టిచెరుకూరు, నల్లలాలపట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ 3 ఏరియాలో ఒకరికొకరికి కనెక్షన్తో పాటు కలిపి టోటలీ 8 మందిని దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. దీంట్లో నేర అవకాశాలు బట్టి అరెస్ట్ చేసిన వాళ్ళు ఇమీడియట్గా కోర్టులో రిమాండ్ చేయాలి. కాబట్టి ఇమీడియట్గా మనకి 4 మనం అరెస్ట్ చేయడం జరిగింది. నేను చెప్పిన 4. ఇంకా దీంట్లో 4 అబ్స్కాండింగ్ ఉన్నారు. వాళ్ళు కూడా సెపరేట్ టీం పెట్టడం జరిగింది. వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము. వీళ్ళు కన్ఫెషన్ ప్రకారం ఎలాగా ఉందంటే, వీళ్ళు పెడ్లర్స్గా ఉంటూ, ఫర్ ఎగ్జాంపుల్ మనకి చీబ్రోల్లో చూసామంటే స్పిన్నింగ్ మిల్స్ ఎక్కువ ఉన్నాయి యాక్చువల్లీ. అదేవిధంగా కాలేజెస్ కూడా 4 కాలేజెస్ దగ్గర ఉన్నాయి. సో వీళ్ళు ఇక్కడ
స్ప్రెడ్ చేస్తున్నట్టు మనకి ఇన్పుట్. ఇంకా మనం కన్ఫర్మేషన్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. వాళ్ళు కన్ఫెషన్ వరకు ఇది మనకి ఇనిషియల్గా తెలిసిన ఇన్పుట్. దీనిట్లో మనకి ఈ జోనైల్ అంటే దీంట్లో షేక్ మాదర్ అలీ ఈ నల్ల చెరువులో 17 సంవత్సరము. ఈ వ్యక్తి పైన ఆల్రెడీ ఒక NDPS కేసు ఉంది. 264/2024లో ఒక కేసు, మోటార్ సైకిల్ థెఫ్ట్, మొబైల్ స్నాచింగ్, ఇది కూడా ఈ వ్యక్తి పైన ఉంది. దీంట్లో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సినది ఏంటంటే ఈ పర్టిక్యులర్ కేసులో కూడా ఈ ఎవరు జోనైల్ ఉన్నారో షేక్ మాదర్ అలీ అలియాస్ సోహెల్ అలియాస్ గడ్డి, సో ఈ వ్యక్తి ఏం చేస్తున్నారంటే బైక్ని థెఫ్ట్ చేస్తూ అది ఏజెన్సీ ఏరియాకి తీసుకొని వెళ్ళి వచ్చిన రేటు ఏదైనా ఒక పల్సర్ బైక్ 1 లక్షలు అంటే 30,000కి 20,000కి వచ్చినా అమ్మేస్తూ బుక్ అవసరం లేదు, బండి బుక్ అవసరం లేదు, వేరేమీ అవసరం లేదు, వీళ్ళు ఏమీ అడగరు కూడా, పైన అక్కడ ఇచ్చేసి తీసుకొని వస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఇది మోడస్ ఆపరండి. ఇది ముందు నుంచి నాకు కూడా ఐడియా ఉంది. ముందే అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్లో పని చేశాను కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఈ ఎంటైర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న 8 మందిని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఓకే, సో ఇదే విధంగా ఈ లింక్ ఇంకా కొన్ని చోట కూడా ఉండొచ్చు. సో దీని మేరకు మేము ఇన్ డెప్త్ వెళ్తాం ఈ పర్టికులర్ కేసులో. మళ్ళీ ఈ కేసులో నెక్స్ట్ 4 దొరికినా వాళ్ళ గురించిన ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వట్లేదు, ఎందుకంటే మనకి ఇవ్వడం వల్ల వాళ్ళు ఫర్దర్గా అలర్ట్ అవుతారు కాబట్టి దీనిలో ఫర్దర్గా ఎవరు ఇన్వాల్వ్ అయ్యారని నేను ఇవ్వట్లేదు. సో ఇది కేసు సంబంధించిన డీటెయిల్స్. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ నియోజకవర్గంలో విష సంస్కృతికి తెరలేపుతున్నారని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా నిప్పులు చెరిగారు. 54వ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆవిష్కరించిన శిలాఫలకాన్ని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ స్వయంగా ధ్వంసం చేయడాన్ని నూరి ఫాతిమా తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మంగళవారం పార్టీ నాయకులతో కలిసి శిలాఫలకాన్ని పరిశీలించిన అనంతరం నూరి ఫాతిమా మాట్లాడారు. నియోజకవర్గంలో 240 కోట్లకి పైగా అభివృద్ధి పనులు తమ ప్రభుత్వ హయాంలో జరిగాయని, దాన్ని ఓర్చుకోలేక నజీర్ అహ్మద్ శిలా ఫలకాలు ధ్వంసం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే ముస్తఫా ఏనాడు ప్రతిపక్ష పార్టీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకి పాల్పడలేదని, నజీర్ అహ్మద్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం దుర్మార్గపు చర్య అని దుయ్యబట్టారు. డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు మాట్లాడుతూ రాజకీయాలలో ఇటువంటి సంస్కృతి మంచిది కాదని అన్నారు. ఈరోజు మరి గుంటూరు తూర్పులో 54వ వార్డులో రాజీవ్ గాంధీ నగర్లో మీరు 10 లైన్లు ఉన్నాయి. 10 లైన్లు కూడా గతంలో ఎమ్మెల్యే ముస్తఫా గారి హయాంలో, అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని రోడ్లు ఇక్కడ దాదాపుగా ఎస్సీ రిజర్వ్డ్ ఇది కాబట్టి వార్డ్ కాబట్టి ఇక్కడ ఎస్సీలు ఎక్కువ ఉంటారు కాబట్టి డెవలప్మెంట్ ఇక్కడ చాలా చక్కగా జరిగింది. దాదాపుగా 50 కోట్లు అంటే ఇక్కడ 50 కోట్ల పని అయితే 40 కోట్ల పని కంప్లీట్ చేసి ఇంకొక 10 కోట్లు వర్క్స్ అంటే రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ మిగతావి ఏవైనా కూడా దాని డెవలప్మెంట్ పరంగా టెండర్ స్టేజ్లో ఉన్నాయి. మరి ఈరోజు మీరు చూసుకుంటే టీడీపీ కానీ లేకపోతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిదానికి మరి ప్రజల్ని ఇబ్బంది పెట్టడమో లేకపోతే వాళ్ళ ఆస్తులను ఇబ్బంది ఇచ్చేయటమో చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరి గుంటూరు తూర్పులో ఎప్పుడూ లేనట్టుగా అంటే 20 సంవత్సరాల నుంచి 3 ఎమ్మెల్యేలు మారారు, అయినా కూడా ఇప్పుడు దాకా ఇలాంటి అరాచకంగా ఎవ్వరూ చేయలేదు. శిలాఫలకాలు ఎందుకు పెడతారు అనంటే ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఏం చేశారు, మంచి చేశారు, దాదాపుగా 40 కోట్ల వరకు పనులు చేసినప్పుడు మరి ఇక్కడ శిలాఫలకాలు పెట్టి మేము చేశాము అని చెప్పి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా పెట్టుకున్నారు. ఎప్పుడు కూడా ముస్తఫా గారు కానీ ఎప్పుడు అలాంటి అంటే ఈ నీచమైన పనులు ఎప్పుడు చేయలేదు. వాళ్ళ శిలాఫలకాలు మీరు ఇక్కడ చూస్తే ఒక ఎమ్మెల్యే ఆయనే ఉండి ఇలాగా శిలాఫలకాలు పగలగొట్టించడం కాదు, ఆయనే పగలగొడుతున్నారు. ఇంకా చెప్తున్నారు ఇలా పగలగొట్టండి అలా పగలగొట్టండి అని చెప్పి. ఆయన నాకు తెలిసి 1 నెల నుంచి పర్యటన చేస్తున్నారు. పర్యటన ఎందుకు చేస్తున్నారు అని అంటే ఎక్కడెక్కడ డెవలప్మెంట్ జరిగింది, ఎక్కడెక్కడ శిలాఫలకాలు ఉన్నాయి అవన్నీ పగలగొట్టండి చేయండి అని చెప్పి అధికారులకి ఈ విధంగా ఆదేశించి ఈరోజు ఒక ఎస్సీ కాలనీలో కూడా ఒక
మహిళా కార్పొరేటర్ దీంట్లో వార్డులో వచ్చి ఎస్సీ మహిళా వార్డులో వచ్చేసి మీరు ఇక్కడ శిలాఫలకాలు పగలగొట్టి అందరూ ఏంటంటే ఇక్కడ స్థానికులు ఎవరు లేరు, మీరు ఏదైనా గమనించవచ్చు, ఇక్కడ స్థానికులు ఎవరు లేరు. మరి ఇక్కడ వీళ్ళు వచ్చి పగలగొట్టి ఏం సంకేతం ఇస్తారో అర్థం కావట్లేదు. అది కూడా ఇప్పటికే మరి మీరు చూసుకుంటే ఎమ్మెల్యే గారు, నేను ఒకటే కోరుకుంటాను, గత ఎమ్మెల్యేలు ఏదైనా కూడా ముస్తఫా గారు 2 పర్యాయాలుగా చేశారు, ప్రజలకు మంచి చేశారు. మరి అలాగే అభివృద్ధి పరంగా ఆయన ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటానే వచ్చారు. కానీ పొద్దున్న ఈయన ప్రెస్ నోట్లో కూడా వాళ్ళ దాంట్లో సోషల్ మీడియాలో ఏం పెట్టారు అంటే, మేము శాంక్షన్ చేయించాం, మా ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్రూవల్ చేయించి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చేశారన్నారు. కానీ మీరు చూసుకుంటే రాజీవ్ గాంధీ నగర్ 8వ లైన్ 9వ లైన్ వచ్చేసి రోడ్స్ వచ్చేసి 33 లక్షలతో పనులు చేయించడం జరిగింది. అలాగే 49 లక్షలతో డ్రైన్స్ కూడా వేయించడం జరిగింది. అది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ డేట్ కూడా ఉంది, అప్రూవల్ ఎప్పుడు చేశారనేది. వాళ్ళు ఏదో అబద్ధాలు చెప్పి రాయిద్దాం అనుకుంటున్నారు, కానీ విత్ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ 40 కోట్లతో అప్రూవల్ అయినట్టుగా జిఎంసీలో ప్రతి ఒక్క డేటా ఉంటుంది, మీరు చూడొచ్చు. వీళ్ళన్నీ ఏంటంటే ఒక ఫాల్స్ ఇప్పటి నుంచే క్రియేట్ చేస్తున్నారు, అన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్. కానీ గతంలో వాళ్ళు చేయలేకపోయారు, అంటే శిలాఫలకాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఎక్కువగా మేము డెవలప్మెంట్ చేశాం కాబట్టి. దాదాపుగా మీరు చూసుకుంటే 240 కోట్ల వరకు గుంటూరు తూర్పులో మరి అభివృద్ధి జరిగింది. అభివృద్ధి జరిగితే దాన్ని అంటే ఎలాగైనా కనిపించకూడదు, వీళ్ళు నామరూపం కనిపించకూడదు అనే ఉద్దేశంతోనే ఈరోజు మరి ఇలాంటి విషయాలకి మరి ఎమ్మెల్యే గారు ఇచ్చేస్తున్నారు. సార్, మేము ఒకటే కోరుకుంటున్నాము, ప్రజలకి మంచి చేయాలి, అలాగే ఏమేం డెవలప్మెంట్ చేయాలి అని చెప్తే మేము సహకరిస్తాము. కానీ ఇలాంటి పనులు మీరు మానుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే గుంటూరు తూర్పులో ముస్తఫా గారు ఉన్నప్పుడు ఒకటే ఆయన కోరుకుంది, ఎక్కడ కూడా రౌడీయిజం కానీ గూండాయిజం కానీ ఇలాంటి పనులు కానీ ఉండకూడదు, ఆ ప్రజలందరూ చాలా సంతోషంగా ఉండాలి, ఒక నాయకుడు వస్తే ఒక మంచి సంకేతం ఇవ్వాలి, నాయకుడు వస్తే ఒక మంచి చేయాలనే కోరుకుంటారు. కానీ ఇలాగ వచ్చి రాగానే మీరు ఎమ్మెల్యే అవ్వంగానే ఇలాంటి పనులు చేయడం అనేది చాలా ఘోరం. గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారు గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలు ఒక గొప్ప విజయాన్ని ఇచ్చారు. 32,000 ఓట్ల మెజార్టీతోటి విజయాన్ని ఇచ్చారు. ఎందుకంటే ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడే నూరి ఫాతిమా గారు చెప్పారు, సుమారుగా గుంటూరు తూర్పు నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గంలో సుమారుగా 400 కోట్ల పైచిలకు అభివృద్ధి పనులు చేసేసాం, అయిపోయింది. అయినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పరిణామాలు దృష్టిలో పెట్టుకొని ప్రజా తీర్పుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమందరం కూడా స్వాగతించి మరింత ఉత్సాహంతో ఇంకా ప్రజలకు పనిచేయాలనే ఆలోచనతో మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ మేము చేస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో నజీర్ అహ్మద్ గారు స్వయంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇంకా ఏమేం పనులు పెండింగ్ ఉన్నాయి, నన్ను స్థానిక ప్రజలు ఒక మంచి మెజార్టీతో గెలిపించారు, ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన పూర్తిగా విస్మరించేసి తనే ఒక పెద్ద మలాటు తీసుకొని శిలాఫలకాలను పగలగొట్టినటువంటి చర్య చూస్తూ ఉంటే ప్రజాస్వామ్య దేశంలో స్థానిక శాసనసభ్యుడు ప్రజలకు మంచి మెసేజ్ ఇవ్వాల్సినటువంటి శాసనసభ్యుడు చేయాల్సినటువంటి పనేనా అని చెప్పి ఇవాళ నేను అడుగుతూ ఉన్నా. నేను ఎందుకు అది అడుగుతూ ఉన్నామంటే ఇవాళ తూర్పు నియోజకవర్గంలో ప్రజలు మొత్తానికి ఈరోజు ఆయనే స్వయంగా తీసుకొని ఒక మలాటు తీసుకొని శిలాఫలకాన్ని కొడుతుంటే ప్రజలు నివ్వెరపోతూ ఉన్నారు. సోషల్ మీడియాలో అదంతా కూడా బాగా వైరల్ అయిపోతూ ఉంది. ఏంటి ఈయన శాసనసభ్యుడా లేకపోతే ఏంటి అనే ప్రశ్న ప్రజల్లో ఉంది. నేను ఎందుకు ఇది అడుగుతున్నానంటే అసలు మీరు శిలాఫలకాలను పగలగొట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అసలు మీకు అధికారం ఎవరిచ్చారు? శిలాఫలకానికి సంబంధించినటువంటి దానిపైన మీరేమైనా అధికారులా? మీకేదైనా అనుమానాలు ఉన్నాయి, మీకేమైనా సందేహాలు ఉన్నాయి? స్థానికంగా నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి ఏఈని పిలవండి, డీఈల్ని పిలవండి, ఎస్సీని పిలవండి, వాళ్ళని పిలిచి మీరు ఈ విధంగా శిలాఫలకాలు వేశారు, ఈ విధంగా మేమున్న టైంలో మేము శాంక్షన్స్ చేయించాము అని మా స్థానిక నాయకులు చెప్తా ఉన్నారు.
దాన్ని మీరు నివృత్తి చేసుకోండి. అలా చేసుకోకుండా ఎవరో ఏదో చెప్పారని చెప్పి స్థానిక శాసనసభ్యుడు డైరెక్ట్గా ఒక సుత్తి తీసుకొని ఒక మలాటి తీసుకొని కొడుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటే తూర్పు నియోజకవర్గంలో ప్రజలకి ఒక స్వేచ్ఛ. ఎక్కడన్నా మీకు ఏదైనా అనుమానం వస్తే జనాలను కొట్టండి, తిట్టండి, ఏమైనా చేయండి, మేము చూసుకుంటాం అనేది రాష్ట్రం మొత్తం కనపడతా ఉండి వాళ్ళ తూర్పు నియోజకవర్గంలో కూడా స్థానిక శాసనసభ్యుడే డైరెక్ట్గా అటువంటి చర్యలకు పాల్పడతా ఉంటే ఏం మెసేజ్ ఇస్తున్నారని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఇవాళ మేము అభయ్ ఫౌండేషన్ అధ్యక్షులు బండి శివ ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. అమరావతి రోడ్లోని శ్రీరస్తు ఫంక్షన్ హాల్ వద్ద విభిన్న ప్రతిభావంతులతో కలిసి ఈ సందర్భంగా గల్లా మాధవి జన్మదిన వేడుకల కేక్ ని కట్ చేశారు. టీడీపీ సీనియర్ నాయకులు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ దామచర్ల శ్రీనివాసరావు అతిథిగా హాజరై కేక్ కటింగ్ అనంతరం మొక్కలు పంపిణీ చేసి భారీ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి గల్లా మాధవి అద్భుతంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. అభయ్ ఫౌండేషన్ వంటి మంచి వ్యక్తి జన్మదిన వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఈ వేడుకలలో పాల్గొన్నారు. వర్ధిల్లాలి గల్లా మాధవి గారి నాయకత్వం, వర్ధిల్లాలి గల్లా మాధవి గారి నాయకత్వం, వర్ధిల్లాలి గల్లా మాధవి గారి నాయకత్వం. లాంగ్ లివ్ గల్లా మాధవి గారు, లాంగ్ లివ్ గల్లా మాధవి గారు, లాంగ్ లివ్ గల్లా మాధవి గారు. ఈరోజు గుంటూరు పశ్చిమ శాసనసభ్యురాలు గల్లా మాధవి గారి పుట్టినరోజు సందర్భంగా అభయ ఫౌండేషన్ అధ్యక్షులు చైర్మన్ శివగారి ఆధ్వర్యంలో ఈరోజు మొక్కల పంపిణీ కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది. దాంతోపాటుగా మరి అనాథలైనటువంటి చాలామందిని ఇక్కడికి ఆదరించి వారికి ఇతోధికంగా సహాయం చేయటం, ఆర్థికంగా కావచ్చు, ఇంకో రకంగా చేసి ఘనంగా ఈరోజు కేకును కూడా వాళ్ళ మధ్యలో కేక్ కట్ చేసి మాధవ్ గారి జన్మదిన వేడుకల్ని బ్రహ్మాండంగా నిర్వహించారు. అదేవిధంగా గుంటూరు చరిత్రలోనే ఎప్పుడు లేనటువంటి విధంగా గుంటూరు జిల్లాలోనే ఎక్కడా లేనటువంటి మెజార్టీ, ఫస్ట్ మెజార్టీ ఈ జిల్లాలో మంగళగిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు అయితే 93,485. అదేవిధంగా మరి గుంటూరు పశ్చిమ నుంచి 51,150 ఓట్ల మెజారిటీతోటి చరిత్ర సృష్టించినటువంటి గల్లా మాధవ్ గారు ఒక కార్మికురాలుగా గుంటూరులో ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు శాసనసభ్యులు. ఇప్పటికే మనం చూసాం, ప్రతిరోజు 2 వీలర్ మీద ప్రతి డివిజన్లో బై 6 కల్లా ఉద్యోగస్తులు కూడా టైంకి వెళ్తారో లేదో తెలియదు. అంతకంటే ముందుగా తనే వెళ్ళి ఒక కార్మికులుగా అన్ని కార్యక్రమాలు, అక్కడ శానిటైజేషన్ కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, కరెంటు కావచ్చు, పేదల యొక్క బాధల సాధకాలు తెలుసుకొని వర్క్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి గల్లా మాధవ్ గారికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అందరం కూడా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరూ కూడా ఆమెకి, మేడం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నిన్ను 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతోటి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున రాబోయే 30 సంవత్సరాలు కూడా తనే ఎమ్మెల్యేగా, రాబోయే కాలంలో కూడా మంత్రిగా కూడా ఇక్కడ వర్క్ చేసి అందరూ ఆదరమ్మలను చూరగొనాలని తెలియజేసుకుంటూ మరొక్కసారి తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తానని తీసుకుంటాం. అభయ్ ఫౌండేషన్ తరపు నుంచి గల్లా మాధవి గారికి, మన ఎమ్మెల్యే గారికి మొట్టమొదటిగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మా ఫౌండేషన్ తరపు నుంచి ఈరోజు మొక్కల పెంపకం, అన్నదాన కార్యక్రమం చేయడానికి మేము ముందుకొచ్చాము. దాన్ని మేము చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మొక్కలు, అన్నదానం, కేక్ కటింగ్ చేస్తున్నాం.
శ్రావణ మాసంతో పాటు వివాహ శుభకార్యాలను పురస్కరించుకొని గుంటూరు ఏకేఆర్ జ్యువెలర్స్ ఆకర్షణీయమైన డిజైన్లతో అద్భుతమైన ఆఫర్లను ప్రవేశపెట్టింది. నిత్య నూతన వెరైటీలపై 25%, సిల్వర్ జ్యువెలరీపై 10% తగ్గింపును ఇస్తూ వినియోగదారులకి ఏకేఆర్ జ్యువెలర్స్ ఆహ్వానం పలుకుతుంది. శ్రావణ మాసం సందర్భంగా ఆకులకోట శ్రావణ సన్ జ్యువెలరీ నందు 25% ఆఫర్ బంగారం విఏ ఛార్జీల మీద ఇస్తున్నామండి. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.